బిగ్గలే నాన్నా ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న. కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకు మళ్ళీ తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దక్క దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ఆ సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా సుర్సుద్దయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఆడ తప్పు జరిగిన పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్నా. సరే వెళ్ళు బిగులు. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న. పట్టేసాడు. కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే, అదే ఇల్యూషన్. సెల్ ఫోను ఏంజల్ క్లాస్ ఇదేనా?
ఇప్పుడు ఉదాహరణకి మనం 3వ అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా? దానికి పేరే ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఆశీర్వాదం. పాడన్. ఏంజల్ ఆశీర్వాదం. మే తమరు వీఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. నిన్ను ఉద్గారేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. పిలు. ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఏయ్, ఏయ్, ఏయ్. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు, అది పాఠం కోసం ఏలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలవదా? చెప్పలేదనుకో, ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు. అయితే బయటికి రా. ఎక్కడే నా కప్పు? బాస్. కొట్టి సొట్ట చేసేవి ఆ కప్పు ఎక్కడా? ఓ ఏంది మైకేలు, అంత పెద్ద కప్పుని ఇంత బుల్లి సంచులు ఎతకతా ఉంది? నీ కాడ మ్యాజికా? సారీ గురు. గురు, నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? కప్పు. ఓ సారీ సారీ సారీ. మూత గురు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చావు? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్. తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగాళ్ళం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. మంచి అన్నయ్య, ఏంటే ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే కొని పెడతాను. అయ్యయ్యో. బాస్, ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం 14 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలవా? ముందు దాన్ని లేపారై లక్ష్మీబాబు లాయర్తో నువ్వు బయటకు తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 5 రోజులు, 10 డేస్ ఓపిక పట్టండి, కప్పు వచ్చేస్తుంది. ఓకే బాస్, ఓకే. ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే. 10 డేసేగా. 10 డేస్ కన్ఫర్మ్ బాస్. కప్పు నెమ్మదిగానే ఇవ్వు, అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు. ఒక్క నిమిషం బాస్. చూసేవాడు అన్న వదిన నైస్ గా బొట్లో వేసుకుని బ్యాక్ సీట్ ఎక్కించాడు. కాదురా, వదినే అన్నని ఫ్రంట్ సీట్. అన్నా టైం అయిందన్నా. 5 minutes కిరణ్, వెళ్ళిపోదాం. రాజప్ప, కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు. మినిస్టర్ కూడా వచ్చారు. మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా, వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. దిగిరా చెయ్యి. మైకిల్ లోపలికి పో. నాన్న లోపలికి పో. ఏంది ఆ? మైకిల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. పో, 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 పో. ఏంట్రా, ఎందుకు నీకంత కోపం వచ్చింది? వాడు పోలీసోడు, నేను రౌడీవాణ్ణి, వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపు ఉంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చువ్వమని లాగేరా. కానీ వద్దు మైకలు, ఒక్క క్షణంలోనేరా జీవితం మునగటమో తేలటమో తేలేదే. నువ్వు స్పోర్ట్స్ మెన్ రా, జాలీగా వెళ్ళి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటావు, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా?
అర్థమైందా? ఓకే 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 ఓకే. ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్నా. నీ ధ్యాస ఫుల్గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. వెళ్ళిరయ్యా. బిగిలో కప్పు ముఖ్యం బిగిలో. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది అబ్దుల్ కలాం ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క ఫైనల్. ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమైనదో మీరే చూస్తున్నారు. నేషనల్ సెలెక్టర్ శర్మ సార్ ఇక్కడ ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అది నీ పేరేగా. ఈ మ్యాచ్ తర్వాత వినిపించదు. 5 నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాను. హ్యాపీగా విను. నీ ప్రఖ్యాతిలోని ఆఖరి 5 నిమిషాలు. డూ థింక్ ఐమ్ ఆరగెంట్? అవును, 8 సంవత్సరాల ఛాంపియన్ పొగరు. మిత్రమా, విజయం మహాన్ని పెంచుతుంది, ఓటమి పాఠం నేర్పుతుంది. మనం ఎప్పుడూ గెలవడం కోసం ఆడాలి, ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు. నేర్చుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా టఫ్ గా ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అలెక్స్, రాజప్ప, ఇదే మీకిచ్చే లాస్ట్ వార్నింగ్. మీ గొడవల వల్ల ఈ 3 నెలల్లో 13 మంది హింస అనుభవించారు. ఏమంటారు మీరు? హింస అనుభవించింది మేము సార్. చేసిన అడగండి. వాళ్ళు మొదలు పెట్టారు, మేము ముగించాం. ఏ రావుతురు